ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మాఘమాసం. అనగానే మనకు కూడా అందరికీ గుర్తొచ్చేది మాఘమాస స్నానము విశేషము. అలాగే మాఘమాసంలో ఈ ఆదివారాల విశిష్టత ఏమిటి, ఇవన్నీ కూడా తెలియచేయటం జరుగుతుంది. అయితే చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం మాఘమాసం. ఈ మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిప్రదమైన పుణ్యకాలంలో వచ్చే పుణ్యప్రదమైనటువంటి సమయమే ఈ మాసము. అలా ఏంటంటే మాఘమాసము అనగానే మనకి మాఘమాస స్నానము, విశిష్టత, విశేషము ఇవన్నీ కూడా తెలియచేయటం జరుగుతుంది. అయితే సూర్యోదయానికి అరగంట ముందు చేసే స్నానాలు చాలా కూడా ఫలవంతమైనవి. మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు పడే కోణాలను బట్టి ఆ సమయంలో సూర్యకిరణాలలో ఉండే అతి నీల లోహిత వరారుణ కిరణాల సాంద్రతని బట్టి ఆధునిక శాస్త్రవేత్తలు సైతం మరి సూర్యకిరణాలు పడుతున్నటువంటిది ఆ ఉన్న సమయంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా చాలా ఆరోగ్యపరమైనటువంటివి. ముఖ్యంగా వేగంగా ప్రవహించే నీళ్ళల్లో చేసే స్నానాలు చెప్పేసి తెలియజేశారు. ఈ స్నానాలకి అధిష్టాన దైవం సూర్య భగవానుడు. సప్తాశ్వరాధారూఢుడైన ఈ ప్రత్యక్ష దైవం తన కిరణాలనే చూపులతోనే ఆరోగ్యవంతం చేయగల సమర్థుడు. అందువల్లనే స్నానానంతరం ఆ సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించటం ఒక ఆచారం. అలాగే ఈ స్నానాలు ఎటువంటి చోట చేయాలి, దాని విశేషము, ఈ విషయాల గురించి మాఘ పురాణంలో తెలియచేయటం జరిగింది. మాఘమాసంలో సూర్యోదయం జరుగుతుండగా స్నానం చేస్తే మహాపాతకాలు పోతాయి. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, భిక్షకులు ఈ 4 ఆశ్రమాల వారు ఈ స్నానం చేయవచ్చు. సూర్యుడు మకరంలో ఉండే సమయంలో మాఘమాసంలో సూర్యోదయానికి మునుపు వేడి నీటిలోనైనా ఇంట్లో స్నానం చేసిన 6 సంవత్సరాల అఘఘర్షణ స్నాన ఫలం లభిస్తుంది. బావి నీటి స్నానం 12 ఏళ్ల పుణ్యస్నాన ఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చాతుర్గుణం, మహానది స్నానం శతగుణం, మహానది సంగమ స్నానం దానికి చతుర్గుణం, గంగా స్నానం సహస్రగుణం, గంగా యమున సంగమం త్రివేణి సంగమం అనంటాము. స్నానం నది శతగుణ ఫలాన్ని ఇస్తాయి. మాఘంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా యమునాది దివ్య తీర్థాలను స్మరించి మనం స్నానం చేయటం అనేది జరుగుతుంది. అలాగే స్నానం చేయాలి అని చెప్పేసి తెలియజేస్తారు. ఆ స్నానం చేసేటప్పుడు కంపల్సరీ అన్నమాట ఒక శ్లోకము అనేది ఉంటుంది. ఈ శ్లోకాన్ని చదువుకుని ఈ మాఘమాస స్నానము అనేది ప్రతిరోజు కూడా చేయాలి. అది దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషనాయ చ ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ స్నానే నానేనమే దేవ యథోక్త ఫలదో భవ అనే శ్లోకాన్ని చదివి స్నానం చేయాలి. ఇలా రోజు కుదరనప్పుడు, ఆరోగ్యం అనుకూలించనప్పుడు పాడ్యమి, విధియ, తదియ తిథులలో స్నానం చేసి మళ్ళీ త్రయోదశి, చతుర్దశి, మాఘ పౌర్ణిమలలో ఈ తిథుల్లో స్నానం చేయవచ్చు ఈ మంత్రాన్ని జపిస్తూ. అలా చేసిన మాఘమాస స్నానం యొక్క పుణ్య ఫలితము అనేది సంప్రాప్తిస్తుంది. చక్కని ఆరోగ్యము అనేది చేకూరుతుంది. ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేయాలి. ఇలా రోజు కుదరనప్పుడు, మరి ఇలా అనారోగ్యంతో ఉంటేనో లేకపోతే కుదరనప్పుడు కనీసం ఏంటంటే మనం ముందు తెలియచేసినట్టుగా అప్పుడప్పుడు అలా చేస్తున్నా ఈ శ్లోకం మాత్రం కంపల్సరీ చదవాలి అని చెప్పేసి చక్కని అని. ఈ మాసం అంతా నియమంగా ఏదైనా పారాయణ లేక జపం, అర్చన వంటివి అనుష్ఠిస్తే విశేష ఫలితం లభిస్తుంది. దీనికి బ్రహ్మపురాణం తెలియచేసేది అరుణోదయేచ సంప్రాప్తే స్నానకాలే విచక్షణ మాధవాంఘ్రి యుగం ధ్యాయన్ యహ స్నాతి సురపూజిత అని బ్రహ్మపురాణం వచనం.
అరుణోదయ సమయంలో నారాయణ పాద పద్మాలను ధ్యానిస్తూ స్నానం చేసిన వారు దేవతల చేత సైతం పూజితుడవుతాడు. మాఘమాసంలో ఏ సమయంలో ఏ స్థలంలో స్నానం చేయాలో అనేవి కూడా పురాణాలు మనకి తెలియచేయటం జరుగుతుంది. అంటే ఏ ఏ సమయంలో స్నానం చేస్తే మంచిది, ఏ స్థలంలో స్నానం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మన పురాణాలు వివరంగా తెలియజేస్తున్నాయి. ఉత్తమంతు సనక్షత్రం మధ్యమం లుప్తతారకహం సవితుర్యుజ్జితే భూప తదోహీనం ప్రకీర్తితం. తెల్లవారుజామున నక్షత్రాలుండగా స్నానం చేయడం ఉత్తమం. తారకలు లేనప్పుడు స్నానం చేయడం మధ్యమం. సూర్యోదయం తర్వాత స్నానం చేస్తే అధమం, నిష్ఫలం అని చెప్పేసి ఈ శాస్త్రం తెలియచేస్తుంది. మాఘమాసంలో ప్రయాగ అంటే త్రివేణి సంగమములో స్నానం అతి ప్రశస్తం. కాశీలో 100 రెట్ల ఫలితము అనేది సంప్రాప్తిస్తుంది కాశీలో గంగా స్నానం చేయటం వలన. అది కూడా ఏంటంటే ఆ ప్రయాగ అనేటువంటిది గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం. సో కాశీలో కానీ ప్రయాగ కానీ అక్కడ స్నానం చేస్తే మాత్రం 100 రెట్ల ఫలితము అనేది సంప్రాప్తిస్తుంది. మనకు వీలైన ఏ నదిలో అయినా సరే లేదా ఇంట్లోనైనా సరే స్నానం చేసేటప్పుడు ప్రయాగను స్మరించినా చాలు, ఉత్తమ ఫలం లభిస్తుంది. మాస పర్యంతం స్నాన సంభవే త్ర్యహమేకాహం వా స్నానయాత్ మహామాఘం పురస్కృత్య సస్నౌ తత్ర దినత్రయం. మాఘమాసం మొత్తం కూడా స్నానం చేయలేని ఎడల 3 దినాలైనా సరే స్నానం చేయాలి. మాఘ పూర్ణుడు అంటే మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి రోజైనా సరే నియమంగా స్నానం చేయాలి అని. అంటే ఈ 3 రోజులైనా అంటే నియమంగా నిష్ఠతో అన్నట్టు అర్థము. ఈ మాసంలో ప్రయాగలో 3 రోజులు స్నానం చేస్తే 1000 యాగాల ఫలం లభిస్తుంది అని పద్మ పురాణం తెలియచేస్తుంది. అలాగే సితాసితేతు యస్నానం మాఘమాసే యుధిష్ఠర నతేషాం పునరావృత్తి కల్పకోటి సతైరపి. మాఘ శుక్ల కృష్ణ పక్షాలలో చేసే స్నానం మహోన్నత ఫలప్రదము అని చెప్పేసి శాస్త్రవచనము. స్నానానంతరము తిలలు అంటే మన నువ్వులు, తిలలు, ఉసిరికలు దానం చేయటం చాలా చాలా మంచిది. రోజు నియమంగా శివ పూజ, విష్ణు పూజ, అభీష్ట దేవత పూజ చేయాలి. మాధవ ప్రియతాం అని చెప్పి వస్త్రాలు, దుప్పట్లు, చెప్పులు మొదలైనవి దానం ఇవ్వవచ్చు. అన్నదానం కూడా ఈ మాసాన ప్రశస్తి. తిల తైలేన దీపాస్య దేయః శివగృహే శుభాః. ఈ మాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేస్తే సకల శుభాలను ప్రసాదిస్తుంది అని శివ రహస్యం తెలియచేస్తుంది. మాఘమాస దీక్షలో ఉన్నప్పుడు భూశయనం చేయడం చాలా చాలా మంచిది. అలాగే దేవీ శక్తి అనుగ్రహం పొందడానికి తగిన అనుష్ఠాలు చేయదగ్గ మాసం ఇది. ఏ విధంగా చూసినా ఈ మాసం స్నానానికే ప్రత్యేకం. సూర్యోదయానికి ముందే లేచి శీతల జలంతోనే స్నానం చేయాలి. నదీ స్నానాదులు ఉత్తమం. అది లభించకపోతేనే నూతి నీటి స్నానం లేదా లభించే ఏ జలమైనా సరే ఉపయోగించాలి అనడం పునరుక్తి దోషం కాబోదు. పుష్యం బహుళ అమావాస్య నుండే స్నానము అనేది ప్రారంభించాలి. మాఘమాస స్నానం ప్రారంభము అనేది పుష్యమాసంలో వచ్చేటువంటి బహుళ అమావాస్య తిథి నుంచే ప్రారంభించాలి అని చెప్పేసి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సహజంగా మాఘమాసంలో శుద్ధ పాడ్యమి తిథి నాడు ఎక్కువ మంది కూడా మొదలు పెడుతూ ఉంటారు. కానీ ముందు రోజు వచ్చే అమావాస్య నుంచి కూడా ఈ స్నానాదులు ప్రారంభించాలి. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. చక్కని ఆరోగ్యాన్ని పొందాలి. మాఘమాసపు అనంటే ఏమిటంటే కేవలం చక్కని ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ మనకి. సో సూర్యోదయానికి ముందే గనక చల్లటి నీడు స్నానం చేస్తే మనకి చక్కని ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పేసి దీని యొక్క విశేషం.